బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మహిళా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇంట్లోనూ మహిళలున్నారు. అలాంటి క్యారెక్టర్ నాది కాదని ఆయన స్పష్టమిచ్చారు. 40 ఏళ్లుగా విజ్ఞాన సంస్థలు నడుపుతున్నట్టు చెప్పారు. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదని వెల్లడించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే ఆ వేలంలో పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నామని అన్నారు. వేలానికి కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉందన్నారు. చాలా మంది దగ్గర విడుదల రజని డబ్బులు తీసుకున్నారు. 10 రోజుల క్రితం కేసును ఆపాలని ఓ వ్యక్తిని నా దగ్గరికి రాయబారానికి పంపారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా నాపై కేసు ఎవరు పెట్టించారో, ఎందుకు పెట్టించారో నాకు అన్నీ తెలుసు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ప్రోద్బలంతోనే నాపై ఏసీబీ కేసు పెట్టారు. అసలు ఆయనకు నా మీద కోపం ఎందుకుందో నాకు కూడా తెలియదు. 2020 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ వర్ధంతి రోజు ఇద్దరు పోలీసులకు లంచాలిచ్చి నా బంధువుల ఫోన్ నెంబర్లు కనుక్కొని కాల్ డేటా తీశారు. అసలు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కాల్ డేటా తీస్తారా? నా వ్యక్తిగత జీవితంలోకి ఆయన ఎందుకు రావాలనుకున్నారో చెప్పాలని విడుదల రజని నిన్న మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మహిళా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇంట్లోనూ మహిళలున్నారు. అలాంటి క్యారెక్టర్ నాది కాదని ఆయన స్పష్టమిచ్చారు. 40 ఏళ్లుగా విజ్ఞాన సంస్థలు నడుపుతున్నట్టు చెప్పారు. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదని వెల్లడించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే ఆ వేలంలో పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నామని అన్నారు. వేలానికి కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉందన్నారు. చాలా మంది దగ్గర విడుదల రజని డబ్బులు తీసుకున్నారని, 10 రోజుల క్రితం కేసును ఆపాలని ఓ వ్యక్తిని నా దగ్గరికి రాయబారానికి పంపారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా నాపై కేసు ఎవరు పెట్టించారో, ఎందుకు పెట్టించారో నాకు తెలుసని విడుదల రజని అంటున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే నాపై ఏసీబీ కేసు పెట్టారు. అసలు ఆయనకు నా మీద కోపం ఎందుకుందో కూడా తెలియదు. 2020 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ వర్ధంతి రోజు ఇద్దరు పోలీసులకు లంచాలిచ్చి నా బంధువుల ఫోన్ నెంబర్లు కనుక్కొని కాల్ డేటా తీశారు. అసలు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కాల్ డేటా తీస్తారా? నా వ్యక్తిగత జీవితంలోకి ఆయన ఎందుకు రావాలనుకున్నారో చెప్పాలని విడుదల రజని నిన్న మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.